కంటికి కనపడనటువంటి శ్రీమన్నారాయణుడి మీద నీకు భక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగాడు. నిజంగా ప్రహ్లాదుడి మాటలే మాట్లాడాయన అంటాడు, అందేందూధయముల్ మహాభజిర శంకారావముల్ మూక సత్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ధనంబులు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. అన్నా నువ్వు అన్నావే మేమందరికీ రాని ఆలోచన నీకొక్కడికే ఎందుకు వస్తోంది అని అడిగావు కదా, నీకొక్క మాట చెప్పనా? ఆయనని విడిచిపెట్టి మిగిలినవి నువ్వు ఎన్ని చేసినా అవన్నీ ఎటువంటి పనిలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. అంధేందూదయముల్ పుట్టుగుడ్డి వాడిని తీసుకెళ్లి పున్నమి చంద్రుడి దగ్గర నించోబెట్టి చూడరా పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో అంటే ఎంత అసహ్యమో, ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి సంసారం అంత బాగుందనుకోవడం అంత అటువంటి విషయం. అంధేందూదయముల్ మహాభజిర శంఖారావముల్ పుట్టుకతో చెవిటివాడు, వాడి చెవి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది బాగుందా శంఖనాదం అని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ ఆయన మహాప్రాజ్ఞుడై ఉండొచ్చు, చదువుకున్నవాడు, కానీ పాపం ఈశ్వరానుగ్రహం లేదు, మూగివాడిగా పుట్టాడు. మీరు చాలా చదువుకున్నారు కదండి, మీరు ప్రవచనం చేయండి అని ఒక మూగివాడిని కూర్చోపెడితే ఆయన ప్రవచనం ఏం చెయ్యగలడో అలా ఉంటుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కలిగిన కోరిక ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నపుంసక వధూకాంక్షల్ క్రోడ సద్గంధంబుల్ పందికి తీసుకెళ్లి పన్నీర్ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది వెంటనే మురుగుడు కాలంలోకి దూకేస్తుంది మళ్ళీని. భస్మ హవ్యంబులు పూర్ణాహుతి అంతా అయిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత యజ్ఞగుండంలో బూడిదుంటే అందులోకి పట్టుకెళ్లి హవిస్సు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భస్మ హవ్యంబులు లుబ్ధ ద్రవ్యంబులు ఆయన దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, కానీ తన జ్వరాన్ని కూడా ఎవరికి అప్పివ్వడు. నా జ్వరం నేనే అనుభవిస్తాను, నీకెందుకు ఇవ్వాలంటాడు. అటువంటి లుబ్ధుడు, అటువంటి వాడి దగ్గర ధనం నీకు ఎంత అక్కరకు వస్తుందో అటువంటిది. అన్నిటికన్నా చాలా గొప్పది ఏమిటో తెలుసన్నా, కృతఘ్నావళి బంధుత్వంబులు. వాడు కృతఘ్నుడు, చేసిన మేలు మరిచిపోతాడు. ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక్క భగవంతుణ్ణి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకోవడం అలా ఉంటుంది. నాన్న మీరెన్ని పట్టుకుంటే నాకెందుకు, నేను పట్టుకోవలసింది పట్టుకున్నాను, కాబట్టి నువ్వు ఏ చిట్టాలో ఉన్నావో చూసుకో నాన్న.